జరుపుకుంటున్నప్పుడు అందరూ కూడా రావాలి, ప్రతి ఒక్కరు రావాలి, వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఏమిటంటే జన్మం చరితార్థం చేసేటువంటి గురువు అని తీసుకోవాలి. గురువు తప్ప జన్మని చరితార్థం చేసేవాడు జగత్తులో. మనం ఎన్నో గుళ్ళు పోతాం, కాశీ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా మస్తు గుళ్ళు, అన్ని గుళ్ళు పోతాం. కానీ అక్కడ భగవంతుని యొక్క ప్రత్యక్షమైన అనుగ్రహం ఉండదు అన్నమాట. ఎక్కడ ఉంటుందా అంటే ఎవరు తపస్సుకులు ఉన్నారో ఆ తపస్సుకుల యొక్క దర్శనాన్ని పొందితేనే, వారిని అనుగ్రహిస్తేనే మనకి మనం తెలుసుకోవాలి. ఆ రోజు 2015 అమ్మగారు వచ్చారు. అమ్మగారు ఇక్కడ మాట ఇచ్చిన అన్నారు. ఇక్కడ కష్టంగా సంబంధించిన దూరం ప్రయాణించాలంటే ఎక్కడ వెళ్ళాలా చెప్పాలని మాట ఇచ్చిన, అది మాట ఇస్తే అక్కడ ఉంటుంది అన్నమాట మహానులు. అందుకని మనం మాట ఇవ్వరాదు, మాట ఇస్తే దాన్ని ఆచరించాలి. మనం మాటని నిలుపుకోలేదనుకో ఏమవుతుంది, అసత్యం. అది దోషం. అందువల్ల మనం మాట ఇచ్చేందుకే మనం గ్రహించుకొని ఇవ్వాలి. అమ్మగారు ఇచ్చినందుకు ఆ మాట ఆ పక్కన ఉంచారు. ఇంకా